తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా బీఆర్ఎస్ ఓటమి పాలు కావడం, కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా సీఎంగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టారు. ఇక ఇప్పుడు అదే జోష్తో లోక్సభ ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలు గెలిచి బీఆర్ఎస్ పార్టీని గట్టిగా దెబ్బ కొట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే అందుకోసమే అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే ఈ ఎన్నికల్లోనూ ప్రధాన స్టార్ క్యాంపెయినర్గా మారి రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేస్తూ విస్తృత పర్యటనకు సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ పై స్పెషల్ ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. నేడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన రేవంత్ మధ్యాహ్నం 2 గంటలకు మద్దూరు మండల కేంద్రం కొడంగల్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. దాదాపు 2 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో జిల్లాలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాలపై నేతలతో చర్చించినట్లు సమాచారం. ఇక లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. పోలింగ్ బూత్ల వారీగా నేతలు బాధ్యతలు తీసుకుని సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం చొరవను ప్రజలకు వివరించాలన్నారు. 100 రోజుల ప్రజాపాలనలో కాంగ్రెస్ అమలు చేసిన గ్యారంటీలను ప్రజలకు తెలియజేయాలన్నారు. నేతలంతా సమన్వయంతో పనిచేసి ఉమ్మడి జిల్లాలో 2 పార్లమెంటు స్థానాలతో పాటు ఎమ్మెల్సీని కూడా గెలిపించుకోవాలని తెలిపారు. అయితే ఈ సమావేశాలపై పలు పార్టీల నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి తన నియోజకవర్గంలో ఓటమి పాలు చెందుతారనే భయంతోనే మహబూబ్ నగర్ చుట్టూనే చక్కర్లు కొడుతున్నారని, సొంత నియోజకవర్గమైన మహబూబ్ నగర్లో తన పార్టీని నిలబెట్టుకోవాలని తాపత్రయపడుతున్నారని సమాచారం. అయితే గత 50 రోజుల్లో ఒక్క మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోనే 6 సార్లు పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ ఇప్పుడు సమావేశం ఏర్పాటు చేయడంతో రేవంత్కు ఓటమి భయం పట్టుకుందని సమాచారం. ఇక కొడంగల్ ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచిన సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీల అడ్రస్ ఎక్కడుందో కాంగ్రెస్ పార్టీ నాయకులు చూపించాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఛాలెంజ్ విసిరారు. పేదలకు సంక్షేమ పథకాలు అందాలంటే బీజేపీని గెలిపించాలన్నారు. నారాయణపేట జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో డీకే అరుణ పాల్గొన్నారు. బీఆర్ఎస్ పాలనలో సబ్సిడీ పథకం కింద గొల్ల కురుమలకు గొర్రెలు అందిస్తామని మోసం చేశారని ఆమె ఆరోపించారు. కేంద్రం నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్లు, శ్మశాన వాటికలు నిర్మించారన్నారు. రామరాజ్యం కావాలంటే నరేంద్ర మోదీ మరోసారి ప్రధానమంత్రి కావాల్సిందేనని చెప్పారు. ప్రచారంలో భాగంగా ఉపాధి హామీ కూలీలతో ఆమె మాట్లాడుతూ ఉపాధి కూలీ డబ్బులు పెంచింది బీజేపీనే అని, ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో గెలిపిస్తే మహబూబ్ నగర్ను అన్ని రంగాలు అభివృద్ధి చేస్తామని డీకే అరుణ హామీ ఇచ్చారు. 6 గ్యారంటీల్లో ఉచిత బస్సు లాంటి అర గ్యారంటీ మాత్రమే మనకు కనిపిస్తుందని, మిగతా 5.5 గ్యారంటీల లబ్ధిదారుల్లో ఒక్కరినైనా తీసుకొచ్చి చూపిస్తారని ఆమె సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊరూరా తిరిగి 6 గ్యారంటీలు అమలుపై చేస్తున్నది దొంగ ప్రచారమని, 100 రోజులు కాదు కదా 1000 రోజులైన అమలు అయ్యేది లేదు అని ఆమె ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులను 6 గ్యారంటీల అమలుపై నిలదీసి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. గత 60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేయలేని పనులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసి చూపెట్టారని, ఉజ్వల గ్యాస్ కనెక్షన్, సీఏఏ అమలు, చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు, బేటీ బచావో బేటీ పడావో లాంటి ఎన్నో మహిళా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత నరేంద్ర మోడీది అని ఆమె వివరించారు. రాష్ట్రంలో, దేశంలో అభివృద్ధి అందం ఎక్కాలన్నా కమలం గుర్తు బీజేపీ అభ్యర్థి అయిన తనకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని డీకే అరుణ విజ్ఞప్తి చేశారు. ఇన్నేళ్ల పోరాటం కల నిజం కాబోతున్న సమయం ఆసన్నమైంది. నరేంద్ర మోదీ గారు మరి కిషన్ రెడ్డి గారి యొక్క అంటే వారు కేంద్ర మంత్రిగా ఉండి కిషన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి, హోంమంత్రి గారు అమిత్ షా గారి దృష్టికి తీసుకుపోయి ఈ ఏబిసిడి వర్గీకరణ ఎందుకోసం అవసరం, దీనివల్ల ఏ వర్గాలకు నష్టం జరిగింది, దీనివల్ల ఏ వర్గాలకు నష్టం లేదు, లాభం జరుగుతుంది అనే అంశాలపైన టోటల్ గా వివరణ ఇచ్చి టోటల్ గా ఫైల్ అని చెప్పి వారితో మాట్లాడి వారందరూ కూడా తప్పకుండా ఈ విషయాన్ని పూర్తిగా విన్నటువంటి నరేంద్ర మోదీ గారు తప్పకుండా మీకు నా సపోర్టు, మీరు బహిరంగంగా మాకు మాట ఇవ్వాలని చెప్పి ఆనాడు పెద్ద ఎత్తున మరి హైదరాబాద్ లో విశ్వరూపాన్ని చూపించింది ఎంఆర్పిఎస్ వాళ్ళు. అది నిజమైన విశ్వరూపాన్ని ఎంఆర్పిఎస్ చూపించిందారు. కృష్ణమార్య గారి యొక్క నేతృత్వంలో నిజమైనటువంటి విశ్వరూపాన్ని చూపించింది ఎంఆర్పిఎస్. మరి ఈ రోజు మన బలం చూపించుకున్నారు. ఎంతమందికి మాకు దానికి ఆకాంక్ష ఉందని చూపించినారు. ఆకాంక్ష నిజమైనప్పుడు అదే ఆకాంక్ష ఈ రోజు మోదీ గారిని గెలిపిస్తే మన ఆకాంక్ష పూర్తయితుంది. ఇంతమంది నమ్మిండ్రు, మోసపోయిండ్రు. ఇప్పుడు ఈ నమ్మకాన్ని నిజం చేసే
నాయకత్వం నరేంద్ర మోదీ గారి దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు, మళ్ళీ ప్రధానమంత్రిగా ఆయనే కాబోతున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఎంఆర్పిఎస్ సోదరుడు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి. గ్రామాల ఎస్సీ కాలనీలకు వెళ్ళాలి, ఎస్సీ కాలనీలకు వెళ్ళి వాళ్ళకి అవగాహన కల్పించాలి. పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ దీనివల్ల జరిగిన అన్యాయం ఏంటి, రేపు వర్గీకరణ వల్ల మనకు జరిగేటటువంటి లాభం ఏంటి, దీనివల్ల మా కుటుంబాలు ఏ విధంగా ముందుకు పోతాయి, దీనివల్ల జరుగుతున్నటువంటి ఇంతకాలం ఏమి నష్టపోయాం, ఇప్పుడు ఏమి మనము లాభం పొందుతున్నటువంటి విషయంలో మీరందరూ గ్రామాలకు వెళ్ళి మరి ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని మళ్ళీ మనం ఈ దేశంలో ప్రధానమంత్రిగా చూడబోతున్నాం. చరిత్రలో చిరకాలం మీరందరూ మిగిలిపోవాలంటే ఎంఆర్పిఎస్ సోదరులందరూ కూడా ఒక్కొక్కరు ప్రతి ఇంటికి వెళ్ళి నరేంద్ర మోదీ గారికి కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలి. దేశం కోసం మోదీ గారు ఉండాలి, మన పాలమూరు కోసం మన అక్క అరుణమ్మ ఉండాలని మీరు అందరూ కూడా కృషి చేయాలని చెప్పి మనందరూ నేను కోరుకుంటా ఉన్నా. మరి ఈరోజు కృష్ణమార్య గారు ఒక సోదరులాగా ఎప్పుడు వారికి ఎలాంటి సమస్య అన్నా మేము అండగా ఉన్నాం, ధైర్యంగా ఉందని చెప్పాం. నా అండ మీకు ఎప్పుడు ఉండదు, మీరు ధైర్యంగా ఉండండి, మీరు ఉండండి అని చెప్పాం. ఆ రోజు జైల్లో పెడితే కూడా కేసీఆర్ పోయి మీ భరోసా మేమందరం మీకు ఎంత అవుతాం, మీరు ధైర్యంగా పోరాటం చేయండి అని చెప్పాం. సో ఆ విధంగా ఒకరికొకరు తోడుగా ఉంటూ మరి ముందుకు పోతున్నాం మనం. కాబట్టి మీరు ఎక్కడ కూడా ఈ పార్టీ ఆ పార్టీ అన్ని ఇచ్చిపెట్టాలి. మీ గ్రామాల్లో ఏ పార్టీ ఉన్నా మొన్నటి దాకా ఆయన ఎంత ఉన్నాం, గిన్నె దాకా గీనె ఎంత ఉన్నాం, ఆయన ఇట్లా గిన్నె ఇట్లా వదిలిపెట్టాలి. ఈ ఓటు దేశం కోసం, ఈ ఓటు మన కోసం, ఈ ఓటు మీకోసం అనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఎస్సీల ఇంటికెళ్ళి ఇది మన కోసం ఈ ఓటు, మన పిల్లల కోసం ఈ ఓటు, మన భవిష్యత్తు కోసం ఈ ఓటు అని ప్రతి ఒక్కరు కూడా చైతన్యపరిచి మరి భారీ మెజార్టీని ప్రతి బూత్ లో భారీ మెజార్టీ తేవడానికి మీరు అందరూ కృషి చేస్తారని చెప్పి నేను ఆశిస్తూ మరి మీ అందరూ ఈ యొక్క సభకు వచ్చి మరి సభను విజయవంతం చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నాకు ఇంకొక పెళ్లి క్యాండిడేట్ కాబట్టి నా అందరి దగ్గర పోవాలి, ఇంటికి కూడా చూసుకోవాలి. కాబట్టి మీరు అందరూ నన్ను క్షమించాలి, మనం పోవడానికి సెలవు ఇప్పించాలని చెప్పి నేను కోరుకుంటూ మందకృష్ణ సోదరుని కూడా నా సెలవు ఇప్పించాలి. మన సోదరులకు అందరూ కూడా అన్ని విషయాలు స్పష్టంగా వారు మీకు తెలియజేస్తారు. ఎక్కడ పోయినా ఎక్కడ చూసినా చాలా గట్టిగా వాస్తవాలని మీ ముందర ఉంచుతున్నాడు. వారు ఎట్లా మీ ముందర ఉంచిందో మీరు అదే విధంగా క్షేత్రస్థాయికి తీసుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ భారత్ మాతాకి